కరీంనగర్లో ఇటీవల జరిగిన జ్యువెలరీ షాప్ చోరీ ఘటన నేపథ్యంలో మంచిర్యాల పోలీసులు అప్రమత్తమయ్యారు. రామగుండం సిపి ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్లో డీసీపీ, ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్యాంక్ అధికారులు, లాడ్జ్ యజమానులు, గోల్డ్ షాప్ ఓనర్లు పాల్గొన్నారు. జ్యువెలరీ షాపులు, బ్యాంకుల వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. అలాగే లాడ్జిల్లో బస చేసే వారి పూర్తి అడ్రస్, వివరాలు నమోదు చేసుకోవాలని లాడ్జ్ యజమానులకు సూచనలు చేశారు. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పోలీసులు, గోల్డ్ షాప్ యజమానులు, లాడ్జ్ యజమానులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. మీరు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రము 5, 6 తాళం వేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ తర్వాత ఏమైనా దొంగతనం అయిందంటే తెల్లారి వచ్చేసి మంచిగా తెల్ల కాగితం మీద, సార్ ఇట్లా ఒక 5 కోట్లు పోయినాయి, 10 కోట్లు పోయినాయి, ఏమైందో తెలియదు, దొంగలు వచ్చి దోచుకొని పోయినరు అని ఒక దరఖాస్తు ఇస్తారు. మేము ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కానీ ఇది జరగకుండా ఉండాలంటే మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలనేది చెప్పాలనే ఉద్దేశంతో మేము అందరిని వినిపించడం జరిగింది. సార్ ఇది మా మేనేజ్మెంట్కి తెలుసని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ కాలం మారుతున్న కొద్దీ మన మేనేజ్మెంట్ కూడా మారాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, దొంగతనం కేసులలో దాదాపుగా ఒక 10% పోతా ఉంటే, సైబర్ క్రైమ్స్ లో దాదాపుగా 90% ఎక్కువ పోతాం. ఒక సంవత్సరంలో ఒక జిల్లాలో ఒక 100 కోట్ల రూపాయల వర్త్ రూపీస్ దొంగతనం ఫిజికల్ గా అయితే, అదే జిల్లాలో సైబర్ క్రైమ్స్ తోటి దాదాపు 1000 కోట్ల నష్టం జరుగుతా ఉంది. 1000 కోట్ల దొంగతనం చేస్తా ఉన్నారు సైబర్ నేరస్తులు. సో అట్లా జరుగుతుందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ క్రైమ్ అనేది ఒక స్పెషల్ స్టేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అవునా? తెలుసా అందరికి? రైట్. మారుతున్న కాలానికి డిపార్ట్మెంట్ కూడా మారుతా ఉంది. సో మీతోటి నేను రిక్వెస్ట్ చేసేది బ్యాంక్ ఆఫీసర్స్ అందరితోటి, ఎందుకంటే ఫైనాన్షియల్ డీలింగ్ తోటి మీకు ముడిపడి ఉంది కాబట్టి మీ అందరితోటి రిక్వెస్ట్ చేసేది ఒకటి, మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. సో మీరు బ్యాంక్ ఆఫీసర్స్ ఎస్పెషల్లీ ఏటీఎంల దగ్గర ఇంతకుముందు గార్డు ఉంటుండే, సెక్యూరిటీ గార్డు. ఇప్పుడు ఉండట్లేదు చాలా ఏటీఎంలలో. తర్వాత మీ బ్యాంకు దగ్గర కూడా గార్డు ఉంటుండే, ఇప్పుడు ఉన్నారా లేదా, ఎంత ఉన్నారో అవి చెప్పుదామని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసిన, మిమ్మల్ని మాట్లాడమని. సో అది మీ మేనేజ్మెంట్ తోటి ఏం మాట్లాడతారో ఏదో. ఈ వస్తున్న చేంజెస్ సొసైటీలో మీరు చూసింది కావచ్చు. కరీంనగర్ లో జరిగిన జ్యువెలరీ షాప్ లో 5 డే లైట్ లో పిస్టల్ పట్టుకొని వచ్చి అడ్డుకున్న పోతే వాళ్ళ మీద కాల్పులు కూడా జరపడం జరిగింది. అది డే లైట్ లో ఆ యొక్క జ్యువెలరీ షాపులో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఇంజూర్ అయ్యారో మీరు చూసుంటారు. చూసిరా? అదృష్టం ఏంటంటే పాపం ఎవరికి ప్రాణాపాయం కలగలేదు. ఈ చెయ్యికి, తర్వాత ఒకరికి పొట్టల లోపల దాకా కూడా పోలేదండి. సో ఇంజురీస్ అయినాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు బ్యాంకులు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కంపల్సరీ మీరు సెక్యూరిటీ గార్డు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత సీసీ కెమెరాలు మేము పెట్టుకున్నాం సార్, లోపలనే ఉన్నాయని అని అంటున్నారు. బయటది మాది బాధ్యత కాదు అని అంటున్నారు. నేను బ్యాంక్ ఆఫీసర్స్ ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీ ఫైనాన్షియల్ ఇయర్ లో మీ ఏ బ్యాంక్ కూడా ఇప్పటివరకు లాస్ అయింది అనేది నేనైతే పేపర్లో చదవలే, టీవీలో వినలే. అవుతున్నా? ఏమైనా లాస్ అవుతున్నా? మరి సిఎస్ఆర్ ఫండ్ కింద మీరు రోడ్డు కూడా కవర్ అయ్యేటట్టు తప్పకుండా సీసీ కెమెరాలు పెట్టాల్సిన బాధ్యత ఉంది. నేను చెప్పేది అది. ఏ బ్యాంకు కూడా ఇప్పటి వరకు, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, నీకు హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, ఆంధ్ర బ్యాంక్ మన యూనియన్ బ్యాంక్ అయితే అది కానీ, ఏ బ్యాంక్ కూడా ఇప్పటి వరకు లాస్లో లేదు. కానీ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఎక్కడ కూడా సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేసలేదు.
మాకు వచ్చిన నోటీస్ ప్రకారం. కొన్ని అన్ని అనట్లేదు, కొన్ని నేను అనేది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సెక్యూరిటీ గార్డు అట్ ద సేమ్ టైం సీసీ కెమెరాస్ ఇవన్నీ మళ్ళీ సీసీ కెమెరాలు పెట్టినాము సార్, అవి పనిచేయట్లేదు అసలు రోజు. మీ అందరికి బ్యాంక్ ఆఫీసర్స్ గుర్తుంటుంది అలారం సిస్టమ్. ఏదైతే నైట్ పూట ఎవరైనా వచ్చి అన్నోన్ పర్సన్ వచ్చి దాంట్లో చొరబడ్డాడు అని అంటే మనకు అలారం సిస్టమ్ పోలీస్ స్టేషన్కి ఉంది. అది నేను జగిత్యాల డిఎస్పీకి ఉన్నప్పుడు కోరుట్ల పోలీస్ స్టేషన్ లో జరిగింది ఒకటి ఇన్సిడెంట్. ఏటీఎం పగలగొడతారు, దాంట్లో నుంచి డబ్బులన్నీ తీసి ఇచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి అలారం వస్తుంది. పోలీస్ స్టేషన్ లో ఉన్న నైట్ ఇన్ఛార్జ్ ఇమ్మీడియట్ గా మా పెట్రోలింగ్ గోళ్ళకి ఫోన్ చేస్తాడని ఇక్కడ ఏదో అలారం మోగుతా ఉందని. పెట్రోలింగ్ వెహికల్ వచ్చేసి ఆ ఏటీఎం దగ్గరికి వస్తుంది, జస్ట్ బండి గుండం సిపి గారి ఆదేశానుసారము ఇక్కడి మా డీసీపీ గారు ఎగ్గడి భాస్కర్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మంచిర్యాల టౌన్లో బ్యాంకులు, అవి జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఏది రుణాలు ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్, తర్వాత జ్యువెలరీ షాప్స్, లాడ్జ్ ఓనర్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వస్తున్న కాలక్రమేణా జరుగుతున్న దొంగతనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వాళ్ళ డిస్కస్ చేయడం జరిగింది. బ్యాంకుల దగ్గర ప్రతి బ్యాంకు దగ్గర ఒక సెక్యూరిటీ గార్డు ప్లస్ సీసీ కెమెరాస్ మొత్తం, అంటే లోపలనే కాకుండా బయట కూడా రోడ్ కవర్ అయ్యేటట్టు రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం బయట కూడా సీసీ కెమెరాలు ఉండాలని వాళ్ళకు చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన బ్యాంక్ జ్యువెలరీ షాప్ వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వచ్చే వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డులు, ఐడెంటిటీ ప్రూఫ్ అన్ని తీసుకొని అవి చూడమని చెప్పినాము. తర్వాత దాంట్లో కూడా వాళ్ళ షాప్లో కరెక్ట్గా సీసీ కెమెరాలు 24/7 వర్క్ చేసేటట్టు చూసుకోమని చెప్పినాము. తర్వాత రోడ్డు ఇరువైపులా కూడా రోడ్ కవర్ అయ్యేటట్టు ఆ సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పడం జరిగింది. లాడ్జ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాడ్జ్ ఓనర్స్ ఎవరికైతే కస్టమర్కు వితౌట్ ఐడెంటిఫికేషన్ కార్డు అంటే ఆధార్ కార్డు కానీ ఇంకేదన్నా కానీ తీసుకోకుండా ఇస్తే మాత్రము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే బయట నుంచి వచ్చి ఇక్కడ ఒక 2 రోజులు 3 రోజులు ఉంటారో ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా సరి అయిన ఐడి ప్రూఫ్ చూసుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఏదో ఫోన్ నంబర్ రాసిస్తారు. మా ఫోన్ నంబర్ ఏందనంటే ఏదో రాస్తారు. వీళ్ళు ఈ లాడ్జ్లో ఉండే మేనేజర్ కానీ బాయ్స్ కానీ ఎవరైనా కౌంటర్ మీద ఉన్నవాళ్ళు, రిసెప్షన్ మీద ఉన్నవాళ్ళు తప్పకుండా ఆ ఇచ్చిన నంబర్కి వాళ్ళు ఇచ్చిన నంబర్కి ఒకసారి డైల్ చేసి చూసుకుంటే అది మరి కరెక్టా కాదా అని తెలుస్తుంది. సో ఇలాంటి అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనలు పాటించి అవి చేసినట్టయితే మనకు దొంగతనాలు అరికట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూచనలన్నీ చేయడం జరిగింది. వాళ్లకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మాకు చెప్పడం జరిగింది. మా పెట్రోలింగ్, మా ఇన్స్పెక్టర్లు, మా ఎస్ఐలు, తర్వాత మా సిబ్బంది కూడా 24/7 పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా మా పెట్రోలింగ్ ఇంకా పెంచుతాము. ఇలాంటి ఇన్సిడెంట్ కాకుండా చూసుకుంటాము. కానీ మాకు అలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు అని అంటే దయచేసి పబ్లిక్ మరియు ఈ మా ప్రాంతంలో మా జ్యూరిడిక్షన్లో ఉన్న పెద్దలు అందరూ కూడా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కానీ కమ్యూనికేషన్ ఉంటే అది మాకు కొంచెం అనుమానితులు ఎవరైనా ఉన్నారు కనిపిస్తున్నారు అని అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాని మీద నిఘా పెట్టడం జరుగుతుంది. మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీరు చూసినారు. కాలేజ్ రోడ్లో ఒక దొంగతనం అయింది, ఒక సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీ ఇంట్లో. సో జస్ట్ 3-4 డేస్లే మేము అది రికవరీ చేయడం జరిగింది. 37 తులాస్ గోల్డ్ అండ్ 1 కిలో సిల్వర్. సో ఓన్లీ సీసీ కెమెరానే అది మాకు హెల్ప్ చేయడం జరిగింది. అందుకే నేను ప్రజలతో అందరితోటి వేడుకునేది ఒకటి, దయచేసి కమ్యూనిటీ సీసీ కెమెరాల్లో భాగంగా మీరు మీ వాడకట్లో ఉన్న ఎంతమంది అయితే ఉంటారో మీ స్ట్రీట్లో వాళ్ళందరూ మీరే డబ్బులు పోగేసుకొని మీరే సీసీ కెమెరాలు పెట్టుకుంటే మనకు ఇలాంటి ఇన్సిడెంట్ కాకుండా ఉంటుందని చెప్పడం జరిగింది. సో మీ అందరూ సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఇంకోసారి దొంగతనాలు కలగకుండా దొంగతనాల ఫ్రీ మంచిర్యాల చేద్దామనేది మా ఆశ. థ్యాంక్ యూ.